గూఢచార సంస్థ మొసాద్తో సంబంధం ఉన్న ఒక సోషల్ మీడియా అకౌంట్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీపై తీవ్ర వ్యాఖ్యలు చేసి అంతర్జాతీయంగా వివాదాన్ని రేకెత్తించింది. మొసాద్ స్పోక్స్ మ్యాన్ అనే పర్షియన్ లాంగ్వేజ్ ఎక్స్ అకౌంట్ ఖమేనీ డ్రగ్స్ కు బానిసై రోజులో సగం నిద్రపోతూ మిగిలిన సమయం మత్తులో గడుపుతున్నారంటూ వివాదాస్పద పోస్ట్ చేసింది. ఆయన దేశ పాలనకు అనర్హుడంటూ ఆరోపించింది. ఇరాన్ లో నీరు, విద్యుత్, జీవనాధార సమస్యలను హైలైట్ చేస్తూ ఖమేనీ నాయకత్వాన్ని ప్రశ్నించే విధంగా పోస్ట్ చేసింది. అయితే ఈ అకౌంట్ నిజంగా మొసాద్ కు చెందినదేనా? దీని వెనుక ఎవరున్నారు? ఇజ్రాయెల్ గూఢచార సంస్థ ఇలాంటి పోస్టులు చేయడం కరెక్టేనా? లెట్స్ వాచ్ ద స్టోరీ. మొసాద్ స్పోక్స్ మ్యాన్ పేరుతో ఉన్న ఎక్స్ అకౌంట్ ఇటీవల చేసిన ఓ పోస్టు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. పర్షియన్ భాషలో ఒక నాయకుడు రోజులో సగం నిద్రపోతూ మిగిలిన సగం మత్తు పదార్థాలతో గడిపితే ఆ దేశాన్ని ఎలా నడపగలడు? నీళ్లు, కరెంటు, జీవితం అంటూ ఓ పోస్టు చేసింది. ఈ పోస్టులో ఖమేనీ పేరును స్పష్టంగా పేర్కొనకపోయినా 86 ఏళ్ల ఇరాన్ సుప్రీం లీడర్ను ఉద్దేశించినట్లు స్పష్టమవుతోంది. ఇక ఈ అకౌంట్ పేరు మొసాద్ పార్సీగా పెట్టుకుని ఇరాన్ ప్రజలను లక్ష్యంగా చేసుకుంటూ రాజకీయ పోస్టులు చేస్తోంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఈ అకౌంట్ గురించి అధికారికంగా ధృవీకరించినప్పటికీ ఇజ్రాయెల్కు చెందిన వార్తా సంస్థ వైనైట్ న్యూస్ మాత్రం మొసాద్తో సంబంధం ఉందని తెలిపింది. అయితే మొసాద్ స్పోక్స్ మ్యాన్ పేరుతో ఉన్న అకౌంట్లో వేసిన పోస్టుకు 48 గంటల్లో 1.8 లక్షల మంది స్పందించారు. కొందరు ఖమేనీని విమర్శిస్తూ మరికొందరు దీనిని ఇజ్రాయెల్ ప్రచారంగా తిరస్కరించారు. అయితే ఈ అకౌంట్ నెల రోజుల క్రితమే క్రియేట్ చేశారు. అంతేకాక ఎక్స్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ కూడా ఉంది. గత కొద్ది రోజులుగా ఈ అకౌంట్ ఇరాన్లోని నీటి కొరత, విద్యుత్ సమస్యలు, విద్యా అవకాశాల కొరత వంటి సమస్యలను ఎత్తిచూపుతూ ఖమేనీ ఆరోగ్యం మరియు నాయకత్వ సామర్థ్యంపై విమర్శలు గుప్పిస్తోంది. ఇక జూలై 9న డ్రగ్స్ వాడడం, ఆత్మలతో సంభాషించడం ఒక దేశ నాయకుడికి తగిన లక్షణాలు కావు అని మరో సంచలన పోస్టు చేసింది. ఇక ఈ అకౌంట్ అచ్చు మొసాద్ అధికారిక ఛానల్ అకౌంట్ మాదిరిగానే కనిపిస్తోంది. ఇరాన్ లక్ష్యంగా ఇందులో పలు వివాదాస్పద వ్యాఖ్యలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఇరాన్కు ఇబ్బంది కలిగించేలా ఆ దేశ ప్రభుత్వ రహస్య సమాచారం వంటివి ఇందులో కనిపిస్తూ ఉంటాయి. అంతేకాదు పలువురు ముఖ్య నేతలు, అధికారుల గురించిన రహస్య క్విజ్ పోటీలను సైతం ఈ అకౌంట్ నిర్వహిస్తూ ఉంటుంది. గత నెలలో ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ చేపట్టిన వేళ ఈ అకౌంట్ వచ్చిన ఒక పోస్ట్ తీవ్ర వివాదానికి కారణమైంది. ఇజ్రాయెల్ చేసిన మొట్టమొదటి దాడిలో ఇరాన్కు చెందిన ఘోలం అలీ రషీద్ అనే మిలిటరీ కమాండర్ చనిపోయారు. ఆ వెంటనే అలీ షాద్మానీ అనే ఆయన వారసుడు సైతం మృతి చెందారు. ఆయన స్థానంలో కొత్తగా నియమించిన కమాండర్ పేరును ఇరాన్ రహస్యంగా ఉంచింది. ఈ అంశంపై మొసాద్ స్పోక్స్ మ్యాన్ రెచ్చగొట్టే రీతిలో స్పందించింది. ఆ కమాండర్ ఎవరో తనకు తెలుసునంటూ, కొత్తగా నియమితులైన కమాండర్ పేరును తెలిస్తే చెప్పాలంటూ నెటిజన్లకు క్విజ్ పెట్టింది. ఇరాన్ ప్రభుత్వం ఖతం అల్ అల్బీనియాకు కొత్త కమాండర్ను నియమించింది. భద్రత కోసం ఆయన పేరును వెల్లడించలేదు. మాకు అతడెవరో తెలుసు, అతడితో ఉండేవారి పేర్లు తెలుసు. దురదృష్టవశాత్తు ఇటువంటి విషయాలను ఇరాన్ ప్రజలకు ప్రభుత్వం తెలియనివ్వడం లేదు. ఆ కొత్త కమాండర్ పేరు తెలిస్తే దయచేసి చెప్పండి అని కోరింది. అయితే ఈ విధానం ఇరాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు మొసాద్ చేస్తున్న డిజిటల్ యుద్ధ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే కమాండర్ పేరును తెలిస్తే చెప్పాలంటూ చేసిన పోస్టుకు 2300 మంది స్పందించారు. ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ తదితర పేర్లను కొందరు ఊహించి చెప్పగా మరికొందరు మాత్రం తిట్టిపోశారు, తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇరాన్ సోషల్ మీడియా యూజర్ బెహ్నం గోలీపౌర్ మాత్రం కొత్త కమాండర్ పేరు అలీ అబ్దుల్లాహి అలియాబాదీ అంటూ కరెక్ట్గా గెస్ చేశారు. అతడి పేరును ప్రకటించిన మొసాద్ అకౌంట్ వ్యక్తిగతంగా తమను కలిసి బహుమతి అందుకోవాలని కోరింది. అయితే ఖమేనీ ఉద్దేశిస్తూ మొసాద్ స్పోక్స్ మ్యాన్ అకౌంట్ చేస్తోన్న పోస్టులపై ఇరాన్ స్పందించింది. ఈ పోస్టులన్నీ ఇజ్రాయెల్ చేస్తున్న ఊహాజనితమైన తప్పుడు ప్రచారమని కొట్టిపారేసింది. ఇవి ఇజ్రాయెల్ గూఢచార సంస్థతో సంబంధం ఉన్న సోషల్ మీడియా ఖాతా నుంచి వచ్చినవని, వీటిని విశ్వసనీయత లేని ప్రచారంగా పేర్కొంది. అయితే ఖమేనీ డ్రగ్స్ వాడుతున్నారనే ఆరోపణలు గతంలోనే వచ్చాయి. 2022లో ఇరానియన్ విద్యావేత్త నూర్ మొహమ్మద్ ఒమరా
ఖమేనీ బలూచిస్తాన్లోని ఒక గ్రామంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ నిర్వహించే డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రం నుంచి మత్తు పదార్థాలను వాడుతున్నారని ఆరోపించారు. అయితే 1979లో ఇరాన్ విప్లవం తర్వాత డ్రగ్స్ వాడకాన్ని ఇస్లామిక్ విరుద్ధంగా ఖమేనీ ప్రకటించారు. ఇరాన్లో డ్రగ్స్ సంబంధిత నేరాలకు మరణశిక్ష విధిస్తారు. అయితే ఇప్పుడు ఖమేనీనే డ్రగ్స్ వాడుతున్నారనే ఆరోపణలు మరింత వివాదాస్పదంగా మారింది. అయితే ఈ మొస్సాద్ స్పోక్స్మాన్ అకౌంట్లో పోస్టులన్నీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగిన 12 రోజుల యుద్ధం తర్వాతే వస్తున్నాయి. జూన్ నెలలో ఇరాన్లోని అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఆ సమయంలో ఇరాన్కు చెందిన ఖతామ్ అల్ అన్బియా సైనిక కమాండర్ హోడ్ గోలాం అలీ రషీద్, అతని వారసుడు అలీ షాద్మానీ హత్యకు గురయ్యారు. అయితే ఆ తర్వాత ఇరాన్ సీక్రెట్గా కొత్త కమాండర్ను నియమిస్తే ఈ మొస్సాద్ స్పోక్స్మాన్ అకౌంట్ మాత్రం కొత్త కమాండర్ అలీ అబ్దుల్లాహి అలియాబాదీ అంటూ పేరును బహిర్గతం చేసి ఇరాన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. మరోవైపు ఈ అకౌంట్ ఇరాన్ ప్రజలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు చేస్తోంది. ఇరాన్లో నీటి కొరత, విద్యుత్ సమస్యలు మరియు ఆర్థిక ఇబ్బందులు ప్రజలలో అసంతృప్తిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలోని ఖమేనీ గారు గర్వంగా, కోపంగా, దాహంగా ఉన్న ఇరానియన్ ఎలా ఉంటాడో మీరు మరిచిపోయారు, 12 రోజుల యుద్ధం బొమ్మల ఆటలా కనిపిస్తుంది అంటూ పోస్ట్ చేసింది. ఇరాన్ ప్రభుత్వ నిఘాకు భయపడుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని వారిని సంప్రదించేందుకు VPNలను ఉపయోగిస్తోంది. అయితే గతంలో 1994, 99, 2009, 2017 నుంచి 18లో ఖమేనీ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారు. దీంతో ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఉపయోగించుకుంటూ ఇరాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా మొస్సాద్ స్పోక్స్మాన్ అకౌంట్ ప్రయత్నిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా మొస్సాద్ స్పోక్స్మాన్ అకౌంట్ చేస్తున్న వివాదాస్పద పోస్టులు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ డ్రగ్స్ వాడకం, నాయకత్వ వైఫల్యం ఆరోపణలతో ఇరాన్పై ఒత్తిడి పెంచుతోంది. ఇరాన్ ప్రజల్లో అసంతృప్తిని పెంచుతూ రహస్య సమాచారాన్ని లీక్ చేస్తూ ఉండడం మొస్సాద్ కొత్త వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఈ ఆరోపణల్ని ఇరాన్ ప్రచారంగా కొట్టిపారేస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ డిజిటల్ యుద్ధాన్ని ప్రారంభించినట్టుగా కనిపిస్తోంది.